సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, బీడబ్ల్యూఓ హేమ భార్గవి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, అడిషనల్ డిఆర్డీఓ, ఎస్పీ సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మి, ఎంసీహెచ్ డిఎంఈలు విజయ నిర్మల, జయలక్ష్మి, జిల్లాలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి పిల్లలు చేసిన యాక్టివిటీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో చెప్తారు. నార్మల్గా పిల్లలు చూపిస్తాం, ఎక్కువగా అవసరం లేదు సార్. సీవిటమిన్స్ ఇది మనకి ఇవన్నీ కూడా సింపుల్గా దొరుకుతాయి సార్. సో ముద్దపప్పు, నెయ్యి లేదా నూనె, రాగి సంగతి, ఇప్పుడు మనకి పొటాటోస్, స్వీట్ పొటాటో కానీ ఇట్లాంటి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ ఎనర్జీ ఎక్కువగా ఈజీగా ఇచ్చింది సార్. రాగి లడ్డు సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేస్తే వాటితో మనం ఎలా ఉండొచ్చు అనేది చెప్తున్నాం. సిద్ధంగా అంటే అదే ఊళ్ళో దొరికే పోషకాలతో కూడిన భోజనాన్ని మనం ఏ విధంగా వండుకోవచ్చు, మన పక్కనే మన దగ్గరనే పండించుకోవచ్చు. సో చాలా తక్కువ ఖర్చుతోని మంచిగా మనము హెల్త్గా ఎలా పిల్లలను తయారు చేయొచ్చు అనేసి కూడా మనం ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా మరి ఇతర డిపార్ట్మెంట్స్, సో ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, వేరే గ్రూప్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కూడా మనము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఒక టార్గెట్ పెట్టుకున్న మెదక్ జిల్లాలో రానున్న 6 నెలలలోపు మెదక్ జిల్లాని మొత్తం కూడా పోషకాహార లోపం లేని జిల్లాగా మనము దీన్ని డిక్లేర్ చేయాలనేసి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మరి మన అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఐసీడీఎస్ స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి తోడ్పడే విధంగా మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో తల్లిదండ్రులు కూడా ఎవరెవరైతే మేము ఐడెంటిఫై చేసినామో, సో మా సలహాలు సూచనలు పాటించి ఈ 6 monthsలో వాళ్ళని హెల్తీ చిల్డ్రన్స్గా చేసినట్టయితే మన మెదక్ జిల్లాని కూడా పోషకాహార లోపం లేని జిల్లాగా, సో మంచి పోషకాలతో కూడిన హెల్తీ పిల్లలుగా మనం డిక్లేర్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.